సీజ్ ఫైర్ మీద ఇప్పుడు చాలా అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమంటూ కొట్టిన చోట కొట్టకుండా డబ్బా కొట్టుకుంటూనే ఉంది పాక్. ఇప్పుడు చర్చలు కూడా ఇస్లామాబాద్ లో జరుగుతుండటంతో పాక్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిజంగా ఆ దేశానికి అంత సీనుందా? పాక్ మధ్యవర్తిత్వం వహించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమెరికా ఇరాన్ యుద్ధం మా వల్లే ఆగింది. సీజ్ ఫైర్ పై డబ్బా కొట్టుకుంటున్న పాక్. ఇస్లామాబాద్ లో చర్చల వేళ జోరు ప్రచారం. పాకిస్తాన్ కు నిజంగా అంత సీన్ ఉందా? మధ్యవర్తిత్వం వెనక పాక్ స్వార్థం ఉందా? ఇరాన్ అమెరికాకు పాక్ మీద నమ్మకమేంటి? పాక్ మధ్యవర్తి అయినా స్టోరీ అమెరికాదా? చర్చల వేళ బయటపడిన రహస్యాలేంటి? ఇరాన్ కు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందా? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని చెప్పిన వాళ్లకు చెప్పకుండా చెప్పేస్తోంది పాక్. అయితే ఇరాన్ మాత్రం ఇందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట కాస్త క్రెడిట్ ఇచ్చినా ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పారు. దీంతో పాకిస్తాన్ గాలి తీసేసినట్లయింది. ఇలాంటి స్టేట్మెంట్ల మధ్య ఇజ్రాయెల్ కూడా పాక్ మధ్యవర్తిత్వంపై ఏకంగా అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ దేశానికి అంత సీన్ లేదని, అసలు పాక్ అనేది నమ్మదగిన దేశమే కాదని, పాక్ మధ్యవర్తిత్వం అంటే నమ్మే విషయం కాదని అంటోంది. మధ్యవర్తిత్వం విషయంలో పాక్ పాత్ర ఏమాత్రం ఉండకపోవచ్చని, అమెరికా కేవలం తమ వ్యూహాత్మక కారణాల వల్లే పాకిస్తాన్ను వాడుకుంటుందేమో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. లెబనాన్ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లెబనాన్కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాక్ తొలుత ప్రకటించగా ఆ మాట చెప్పడానికి పాక్కు ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు అమెరికా కూడా లెబనాన్కు ఒప్పందం వర్తించబోదని తేల్చేసింది. దీంతో ఈ గందరగోళానికి పాక్ తీరే కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ అమెరికా తమను నమ్ముతున్నాయని పాక్ అంటోంది. అయితే ఇరాన్ మాత్రం పాక్ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే మధ్యవర్తిత్వాన్ని మాత్రం మొదట్లో ఒప్పుకోలేదు. అయితే సీజ్ ఫైర్ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన చైనా మాత్రం అస్సలు ముందుకు రావడం లేదు. ఇది కూడా ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ లో జరగబోయే చర్చలకు అమెరికా ఇరాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. ఇరాన్ తో పాటు అమెరికా దాని మిత్ర దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని, శాంతి చర్చలు సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్ట్ కూడా అమెరికాలోనే తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకటు లెబనాన్ దాడుల తర్వాత సీజ్ ఫైర్ పై మళ్లీ అనిశ్చితి నెలకొనడం వెనక పాక్ పొరపాట్లే కారణం అనే చర్చ జరుగుతోంది. ఇరాన్ పంపిన 10 ప్రతిపాదనల్లో పాక్ కొన్ని ప్రతిపాదనలను సైలెంట్ గా మార్చేసిందని, అలా మార్చిన ప్రతిపాదనల లిస్ట్ అమెరికాకు చేరిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే లెబనాన్ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ వాదన ఒకలా ఉంటే ఇరాన్ తీరు మరోలా ఉందని, ఇప్పుడు శాంతి చర్చలే ఆగిపోయే స్థాయికి వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. సీజ్ ఫైర్ వెనుక చైనా పాత్ర కీలకమని ట్రంప్ అంటున్నారు. అయితే డ్రాగన్ కంట్రీ మాత్రం పెద్దగా రియాక్ట్ కావడం లేదు. దీని వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ లో దాదాపు $400 బిలియన్ పెట్టుబడి పెట్టింది చైనా. అయితే యుద్ధంలో ఓపెన్ గా సపోర్ట్ చేస్తే రిస్క్. అమెరికాతో టెన్షన్ పెరిగిపోతుంది, ఇమేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాక్ను ముందుకు నెట్టి చైనా సైలెంట్ గా ఉందనే వాదన వినిపిస్తోంది. పైకి పాకిస్తాన్ హీరోలా కనిపించినా అసలు చక్రం తిప్పింది చైనా అమెరికానే అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి బయటకు వచ్చిన ఓ నివేదిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతోంది. సీజ్ ఫైర్ కు కారణం తామే అనే డబ్బా కొట్టుకుంటున్న పాక్ తీరుకు సంబంధించి ఇప్పుడు అసలు కథ బయటపడింది. పాక్ బుద్ధి ఎలాంటిదో మళ్లీ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఒక్క నివేదిక ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా అవుతోంది. ఇందుకీ ఆ రిపోర్ట్ లో ఏముంది? అమెరికా చేతిలో పాక్ ఎలా కీలుబొమ్మలా మారింది? తెరపైకి వచ్చిన నిజాలు ఏంటి? ఇరాన్ అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం వెనక అసలు కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మిత్రదేశంగా ఇరాన్ ను ఒప్పించినట్లు కనిపిస్తున్న పాక్ నిజానికి అమెరికా చెప్పినట్లే ఆడిందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో పాక్ కేవలం అగ్రరాజ్యం ఆదేశాలను అమలు చేసే ఒక మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించిందని, ఇది ఇరాన్కు చేసిన ద్రోహమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా రాసిన స్క్రిప్టుకు పాక్ యాక్షన్ చేసిందనే అసలు నిజం బయటపడింది. ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కీలక నివేదికలు బయటపెట్టాయి. ఈ కాల్పుల విరమణ వెనుక 3 కీలక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఇరాన్పై దాడి చేస్తాను అని ట్రంప్ ప్రకటించిన వైట్ హౌస్ అధికారులు మాత్రం యుద్ధం కంటే చర్చలే మేలని భావించారు. దీనికోసం ఇరాన్కు పొరుగు దేశమైన పాక్ను ఆయుధంగా వాడుకున్నారని ఆ రిపోర్టులు చెప్తున్నాయి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా స్వతంత్రంగా చేసింది కాదని తెలుస్తోంది. ఆ పోస్ట్ డ్రాఫ్ట్ ను కూడా వైట్ హౌస్ ఆమోదించిన తర్వాతే ఆయన పంచుకున్నారని టాక్. అమెరికా ప్రతిపాదనను ఇరాన్ మొదట తిరస్కరించడంతో పాక్ వెంటనే చైనా సాయం కోరింది. ఆ దేశం జోక్యంతోనే చివరకు ఇరాన్ ఈ కాల్పుల విరమణకు తలొగ్గిందని నివేదికలు చెప్తున్నాయి. ఇస్లామాబాద్ చర్చల వెనుక కూడా అమెరికాకు 2 స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని తెలుస్తోంది. పాక్ ద్వారా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచడం ఒకటైతే, పశ్చిమాసియా రాజకీయాల్లో పాక్కు ప్రాధాన్యత కల్పించి దానిని తన వైపు తిప్పుకోవడం రెండో లక్ష్యంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా తన అవసరాల కోసం పాక్ను అమెరికా ఓ పావులా వాడుకుందే తప్ప నిజానికి ఆ దేశానికి అంత సీన్ లేదు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఇకటు ఇస్లామాబాద్ మీటింగ్ మీదే ఇప్పుడు ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. చర్చలు సఫలమవుతాయా లేదా అనే దాని మీద యుద్ధంలో నెక్స్ట్ ఏంటి, ప్రపంచం పరిస్థితి ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. దీంతో పశ్చిమాసియా పరిణామాలను అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.